వాడొస్తాడంటావా? నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ పార్టీకి వచ్చేయాలి. వచ్చాడే. హాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి బేబీ నువ్వు ఎప్పుడు సారీలు థ్యాంక్స్లు చెప్తూ ఉంటే ఎలా? నువ్వేం చెప్పాలా అనుకుంటున్నావో అల్లుడు గారికి అదే చెప్పే. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం బాబు. ఓకే ఆంటీ, బాయ్ హారిక. ఇది షార్ట్ ఫిల్మ్ అనుకో, చంపేస్తాను. అయ్యో ఇది ఫీచర్ ఫిల్మ్ బాబు. మీ ఫ్యూచరా ఆడి ఫ్యూచరా? అది కాదు నాకు. ఇప్పటిదాకా యాక్ట్ చేసిన చాలు. నిన్ను నమ్మిన లైఫ్, నా టైం, నా కెరీర్, ఛా! మీరు అసలు మనుషులేనా? మొత్తం అంతా స్పాయిల్ చేసుకున్నాను కదే. ఇంకొక్కసారి నీ మొహం నాకు చూపించుకో. ఐ హేట్ యూ. బతుకిపోయాడు. మావయ్య, బాగున్నావా? మావయ్య, మావయ్య మావయ్య, నేను నాగరాజ్ని గుర్తుపట్టలేదా? ఎవడరా నీకు మామయ్య? నేను నాగరాజ్ని. ఆహా, మేము ఇంకా గుర్తున్నాం అనమాట. అదేంటి మావయ్య అలా మాట్లాడుతావు? సర్లే, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఇంకెక్కడ నాన్నరా, నువ్వు ఎప్పుడో చంపిస్తావు కదా. మావయ్య ఏం మాట్లాడుతున్నావు? రై, గడ్డేస్తే ఆవు పాలిస్తుందిరా, నీరు పోస్తే చెట్టు నీడనిస్తుంది. అలాంటి నీడనిచ్చిన చెట్టునే నరికేసావు కదరా నువ్వు. మావయ్య అలా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన బుద్ధిరా నీది. మీ నాన్న చచ్చిపోలేదురా, నువ్వే చంపేశావురా. పాపిష్టి 2 లక్షల కోసం బతుకున్నోడిని బలి చేసావు కదరా. మావయ్య అసలు ఏం జరిగింది మావయ్య? ఒరే, పోయిన నెలలో పంట పోయిందని సూరిగాడి పురుగులు మంతా తాగిసేస్తే ఆడి కుటుంబానికి ప్రభుత్వం 2 లక్షలు ఎస్గ్రేస్ ఇచ్చిందట్రా. పోన్లేరా పాపం, ఆ డబ్బులతో ఆడి పెళ్ళాం పిల్లలన్నా బాగుపడతారు. ఆడి చచ్చి ఆడి కుటుంబాన్ని బతికించాడురా. అమ్మా, గవర్నమెంట్ వాళ్ళు హెచ్గ్రేసీ కింద 2 లక్షలు ఇచ్చారమ్మా. నాన్నకి నేనంటే ప్రాణం అమ్మా. నేను అడిగితే 2 లక్షలేంటి, ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. నిజమేనయ్యా. అవును, నాన్న రాలేదేంటి? రాలేడు. ఓ, అంత బిజీనా? సరే, నేను వెళ్ళొస్తాను. అదేంటమ్మా, 4 రోజులు ఉండిపోవచ్చు కదా. అది 11 దినాలు. దినాలేంటి? అది వేరే వాళ్ళ పని. 11 దినాలు చేస్తానని ఒప్పుకున్నానయ్యా. ఆ పని చెయ్యాలయ్యా, చెయ్యకపోతే బాగుండదు. సావిత్రి, సావిత్రి, నాకు మాట ఇస్తావా? ఏందయ్యా?
ఆడు ఉద్యోగాలు ఇంటర్వ్యూలు అంటున్నాడు. ఆడికి మన కట్టాలని తెలిస్తే ఆడు సరిగ్గా సమాధానం చెప్పలేడే. ఆడికి ఆ ఉద్యోగం రాదు. మనకెన్ని కట్టాలు వచ్చినా ఇక్కడ ఏం జరిగినా ఆడికి చెప్పనని మాటిస్తావా? అట్టుకి చెప్పను. నేను వస్తానయ్యా, నువ్వు జాగ్రత్త. సరే అమ్మా. నన్ను క్షమించు మావయ్య. నేనే నీకు దండం పెడతాను రా. దయచేసి నువ్వు ఊర్లోకి మాత్రం రావద్దు. నువ్వు ఊర్లోకి వస్తే చదువుకుని నిన్ను చూసి చదువుకొని జనం పాడైపోతారు. ఇక్కడ ఏదో నువ్వు ఉద్యోగం చేసి ఓడబడుతున్నావని అక్కడ మీ అమ్మ ఊడు కూసేసి బతుకుతుంది. రేపో మాపో అది కూడా చచ్చిపోద్దురా. మావయ్య అప్పుడు కూడా నువ్వు రావురా రే. ఎందుకంటే నువ్వు చదువుకున్నాడు కదరా. కన్న తండ్రిని కడసారి చూసుకోవాలనే సంస్కారం నేర్పని చదువు నువ్వు. నీ చదువు మావయ్య రేయ్, నీలాంటి కుటుంబానికి ఒక్కడుంటే కుటుంబం నాశనం అయిపోద్ది. ఊరికొకడుంటే ఆ ఊరే వల్లకాడైపోద్ది. ఏం బతుకురా నీది? నీ బతుకు సెడా. మావయ్య పోరా తప్ప ఓ పాడైపోరా, నాశనం అయిపోరా. ఏమే ఇదిగో ఈ ఇందా నాన్న, నేను ఎప్పటికన్నా పెద్ద ఉద్యోగం సంపాదిస్తా. మీకు నెల నెల బోల్డ్ అంత డబ్బులు పంపిస్తానమ్మా. అయ్యేం అక్కర్లేదు కానీ ఒక కోరిక తీరుతావా? ఏంటి నాన్న? మాకు తలకోరి పెట్టు సార్. ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు? మనం బ్రతకడం కోసం ఎదుటి వాళ్ళని చంపడం కరెక్ట్ కాదే. ఏమైందే? నీ వల్ల నాగరాజ్ వల్ల నాన్నని పోగొట్టుకున్నాడు తెలుసా? ఏంటి నువ్వు మాట్లాడేది? అవునే, అందరినీ మోసం చేస్తూ చివరికి నిన్ను నువ్వే మోసం చేసుకోవద్దు. నిజమైన నాగరాజ్ ప్రేమని దూరం చేసుకోవద్దు. ఏయ్, దాని మాటలు నేను పట్టించుకోవద్దు. మనీ వాల్యూ దానికేం తెలుసు? నాకిప్పుడే మనుషుల విలువ తెలిసింది. నేను నా నాగరాజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఛీ! అమ్మకేం కాదు కదా? ఏం కాదు. అమ్మకి ఎలా ఉంది డాక్టర్? 24 గంటల్లో హార్ట్ ఆపరేషన్ చేయకపోతే పేషెంట్ ప్రాణానికే ప్రమాదం. ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది సార్? 3 లక్షలు. 3 లక్షలా? అమ్మో! 24 గంటల వరకు మా చేతిలో ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం. అయ్యో, 24 అవర్స్లోనా 3 lakhs? ఎలా తీసుకురాను? ఎక్కడి నుంచి తీసుకురాను? అంజలి, బాధపడక అంజలి, నేను తీసుకొస్తాను 3 లక్షలు.
నేను చెప్పేది విను. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. మీ అమ్మాయిలు కళ్ళలో పెట్టుకుని చూసుకునేవాడు నచ్చడే, కష్టపెట్టేవాడే నచ్చుతాడు. బాధ్యత గలవాడు నచ్చడే, బాధ పెట్టేవాడే నచ్చుతాడు. లిప్స్టిక్లు కాస్మెటిక్లు కాదే, ముందు కట్టుకుపోయిన కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. రేయ్ నీ సోదాప్రా. సోది కాదే, నిజంగా నువ్వు అంటే నాకు ప్రాణమే. నీకోసం నా ప్రాణమైనా ఇస్తానే. అయితే చచ్చిపో, నన్ను చంపకు. నీ చావు నువ్వు చావు, తప్పుకో. మేడం, నేను మీకు ఇచ్చిన 3 లక్షలు నాకు తిరిగి ఇచ్చేయండి మేడం ప్లీజ్. ఏంటి జాబ్ వద్దా? ఆ జాబ్ నాకు రాదు మేడం, నాకు తెలుసు. ఓ తెలిసిపోయిందా? ఈ నోటిఫికేషన్ కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్. ఏజ్ బారైపోతుందని భయమేస్తుందా? నా డబ్బులు నాకు ఇచ్చేయండి మేడం ప్లీజ్, చాలా అర్జెంట్. ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇచ్చేయడానికి ఇదేమన్నా ఏటీఎం సెంటరా? ఆయన ఊళ్ళో లేరు, రేపొచ్చి కనపడు. నా డబ్బులు నాకు ఇవ్వడానికి సార్ ఎందుకు మేడం? ఏంట్రా మాట్లాడితే నా డబ్బులు అంటున్నావు? నువ్వు అసలు నాకు డబ్బులు ఇచ్చినట్టు గ్యారెంటీ ఏంట్రా? ఇది పద్ధతి కాదు మేడం. రేయ్ ఎక్కువ నకరాలు చేస్తే దొంగతనం కేసు కింద బుక్ చేయించి లోపలే ఇస్తా. నువ్వు ఇంకా లైఫ్ లో పోలీస్ అవలేవు. అవుట్. సెక్యూరిటీ పోరా బయటికి. పో. హలో అర్జున్, పోలీస్ ఉద్యోగాలు ఇచ్చారని పేపర్లో పడిందట. నువ్వు పోలీసు అయ్యావయ్యా? హా, అయ్యానమ్మా, నేను పోలీస్ అయ్యానమ్మా. నాకు తెలుసయ్యా, నువ్వు ఎప్పటికైనా పోలీసు అవుతావని. మీ నాన్నగారి కల నెరవేర్చావు. నాకంతే చాలయ్యా. ఉంటానమ్మా.